హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఐటమ్స్ అండి. ఇది ఏమిటి అనుకుంటున్నారా? ఇది పన్నీర్ రేప్ అండి. చాలా బాగుంటుంది. పన్నీర్ రోల్ ఉంటుంది, అలాగే ఇది వెజ్ రేప్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ రేప్ చేసుకోవడానికి ఎలా చేయాలి, ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చూద్దామండి ఏమేమి కావాలి, ఏమిటి, ఎలా అనేది. దీనికోసం అయితే పన్నీరు, గోధుమ పిండి, క్యాప్సికము, గ్రీన్ చట్నీ, ఇక్కడ టమాటో, క్యాబేజీ, పన్నీర్ ముక్కలు, ఇవైతే మనకి పన్నీర్ రేప్ కోసం కావాల్సిన ఐటెం. ఇక్కడ గ్రీన్ చట్నీ కోసం ఇలాగా బెల్లము, అల్లం ముక్క, ఇక్కడ అన్నీ కూడా మొత్తం పచ్చడి చేసుకోవడానికి గ్రీన్ చిల్లీ కాడించి అన్నీ వేసామండి మేము. ఇక్కడ అల్లము మొత్తం పెరిగి కూడా వేసి గ్రీన్ చట్నీ అయితే ముందుగా రెడీ చేసుకోవాలి. మనం రేప్ చేసుకోవడానికి ఆ రేప్ తయారీ కోసం అయితే మనం ఇలాగా వెజ్ సూపర్ ఉంటుందండి. ఈ చట్నీ దానికి సూపర్గా ఉంటుంది కాంబినేషన్గా. చూసారా, దీంట్లో ఉప్పేసాను, పెరిగేసాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం. ఇక్కడైతే అది రెడీ అయిపోయింది. పచ్చడి సైడ్ పెట్టేసుకొని ఇక్కడ చపాతీ ఒత్తుకోవాలండి. అంటే మనం రేప్ చేసుకోవడం కోసం వెజ్ రేపు. వెజ్ అంటే అన్నీ కూడా దాంట్లో మెయిన్ వచ్చేసి పన్నీరు రేప్ అనమాట. తయారీ విధానం ఎలాగా ఏమిటి అనేది గురించి తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏమిటి అనే దాని గురించి మనం ఎప్పుడు కూడా ప్రతిసారి చపాతీయే కాదండి, అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టమైనటువంటి మనం ఇలాంటి వెజిటేబుల్ రేప్ ఎలా చేసుకోవాలి అనేది గురించి తెలుసుకుందాం. ఇలా చేసుకున్న వెజిటేబుల్, ఇలా చేసుకున్న రోటీ కానీ లేదా పరాటా కానీ మీ ఇష్టం, మీకు అందుబాటులో ఉండేటట్టు మీ అనుకూలాన్ని బట్టి చేసుకోండి. చూసారు కదా, ఈ ర్యాప్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ ర్యాప్ వచ్చేసి నేను కాదు, కోడలు చేస్తుంది. యాక్చువల్లీ నాకు అస్సలు ఖాళీ లేదండి. మొత్తం అనేది చాలా కొంచెం బిజీగానే ఉన్నాను యాక్చువల్లీ నేను. అందుకోసమే ఈ ర్యాప్ చేసుకోవడం కూడా ఏమీ కష్టమేమి కాదండి. ఇలా చపాతీ ఒత్తుకుంటే చాలు, మనకి చాలా త్వరగా చేసేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. మా మనవరాలు ఎక్కడో చూసి అది కావాలని పెట్టింది, దానికోసమే మనకు కూడా వచ్చు కదా అని చెప్పేసి చేసేస్తే చూపిస్తున్నాము. ఇలాగా మనం పరాటా అనేది కాల్చేసుకోవాలి. అంటే చపాతీ మనం బాగా కాల్చేసుకోవాలండి. చూసారా, పెద్దగా వచ్చింది మనకి. ఈ ర్యాప్ అయితే మనకి పూర్తి వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేస్తున్నాను ఏమిటి అని. దాని గురించి అయితే మీకు తెలిసిపోతుంది. చూసారా, ఇలా చేసిన దానికి లైట్గా గీ తొలగిస్తే చాలండి, లేదా బటరు లేదా గీ, రెండిట్లో ఏదో ఒకటి మీరు ఇలాగా గీ కానీ బటర్ కానీ రెండిట్లో ఏదో వేసినా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్దీ కాబట్టి డి విటమిన్ ఉంటుందండి. మనకి బటర్లో డి విటమిన్ అనేది అధికంగా పుష్కలంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం బయటికి వెళ్ళము, ఇలాగ ఆయిల్ కట్ట వాడడం వల్ల అది వాడకుండా మీరు బటర్ వేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి విటమిన్ ఉంటుందండి దాంట్లో. ఇలాగా మన పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి. పిల్లలనేమి కాదు, పిల్లలు పెద్దవాళ్ళనేమి లేదు, ఎవరైనా తినొచ్చు. సాఫ్ట్గా కూడా ఉంటుంది కదా. చూసారా, మనకి పరాటా రోటీ అనేది రెడీ అయిపోయింది. అంటే ఆయిల్తో చేసిన చపాతీ రెడీ అయిపోయింది. ర్యాప్ కోసం అయితే మనం ఇక్కడ ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. చపాతీ ఎవరైనా కాల్ చేస్తారు కదా, అలా కాకుండా రేప్ చేసుకోవడం ఎలా, ఏమేమి పుయ్యాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మనమైతే ఫస్ట్గా తెలుసుకోవాల్సిన విషయం అదేనండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రీన్ చట్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసుకొని చేసుకున్న పుదీనా చట్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ అంటే ఉల్లిపాయలు. చూసారా, ఉల్లిపాయలు అనేది ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఈ ర్యాప్లో మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి టమాటో సన్నగా పొడవుగా కట్ చేయాలండి. ఎలా అంటే అలా కట్ చేస్తే ప్రతి దాంట్లోకి కూడా బాగుండదు.
ఇక్కడ క్యాబేజీ మీరు కట్ చేసుకున్నాక వేడి నీటిలో వేసి తీసేయండి, మనకి ఎఫెక్ట్ అవ్వదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇక్కడ అలాగే పచ్చి క్యాప్సికం అన్నీ కూడా పచ్చివేనండి, ఏవి కూడా మనం బాయిల్ చేయవసరం లేదు. మీరు బయట తింటారు కదా ఎప్పుడైనా, అవి కూడా అంతే. చూసారా, అన్నీ కూడా అలాగే చేయాలి. ఇక్కడ కీరా దోసకాయలు, ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఈ ర్యాప్లో మరింత టేస్ట్ని పెంచుతాయి. ఇక్కడ పన్నీర్ పీసెస్ అనేది ఇలా పెట్టుకుంటే కనుక చాలా బాగుంటాయండి, మన టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా కదా. అన్ని రకాల కూరగాయలు ఉంటాయి దీంట్లో, హెల్దీగా చాలా బాగుంటుంది. ఇలాగ ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. బయటికి వెళ్ళి సాటర్డే వెళ్ళి తినేసేద్దాము అని కూడా ఉండకుండా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి, అంత బాగుంటుంది. పైనుంచి లెమన్ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, లేదా మీకు ఇష్టం లేని వాళ్ళు లెమన్ స్కిప్ చేసేయచ్చండి. చాలామందికి వేసుకోరు, ఎలర్జీ ఉంటుంది, తినరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. పైనుంచి కొంచెం గ్రీన్ చట్నీ వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మంచిగా ఉంటుందండి, బాగుంటుంది కూడా. ఇలాగా ఈ రేప్ అనేది చేశాక త్వరగా తినేస్తే చాలా బాగుంటుందండి, వేడివేడిగా అప్పటికప్పుడు భలే ఉంటుంది. కానీ మీరు లేట్గా తిని ఇప్పుడు చేసుకొని ఇంకో అరగంట తర్వాత గంట తర్వాత తిన్నారంటే సాఫ్ట్గా అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ టమాటో సాస్, ఇది కూడా చాలా ఇంపార్టెంటే, భలే ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. అంటే మీరు తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. ఇదైతే కనుక దీనికంటూ ఏది లెక్క అనేది ఏమీ లేదు, పిల్లలకైతే చాలా ఇష్టంగా ఎక్కువ తింటారు కదా, దాన్ని బట్టి మీరు ఇలా ఫోల్డ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి, సెంటర్లో ఫోల్డ్ చేసుకొని చూసారు కదా. ఫోల్డింగ్ అనేది చూసుకుంటూ మీరు చేసినట్లయితే కనుక మనకి వెజ్ రేప్ అనేది, మనకి పన్నీర్ వెజ్ రేప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదండి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఈజీ ప్రాసెసింగే, అదేమీ పెద్ద కష్టమేమీ కాదు. ఆ విధంగా నేను చూపించబోతున్నాను. ఎలాగంటే దీన్ని మధ్యలోకి ఏం చేస్తాం చూడండి, కట్ చేస్తామా అలా తింటామా చెప్పండి. మీరు కావాలనుకుంటే దీనికి బటర్ పేపర్ ర్యాప్ చేసేసుకోవచ్చు, లేదా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా 2 ముక్కలుగా అంటే మధ్యలోకి కట్ చేశారంటే కనుక ఈ ర్యాప్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ర్యాప్ చేయడం కూడా ఎంత ఈజీయో. మీరు ఇలాగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలాగా సర్వ్ చేశారంటే కనుక చాలా ఇష్టపడుతూ తింటారండి పిల్లలు. చూసారు కదండి, ఇలా అంతే. మనకి ర్యాప్ కోసం డెకరేషన్ ఇలా ఉంది, సర్వ్ చేసుకోవడానికి ప్లేట్లో అయితే ఇలా చేసాము. ర్యాప్ అనేది మనం పెట్టేసుకుంటే అయిపోయింది. మన పిల్లలకి ఇలా చేసి ఇచ్చారా అబ్బా, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇంకొక ర్యాప్ కూడా పెట్టేసుకుంటే మనది అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి పన్నీరు ర్యాప్ కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ర్యాప్ అనుకోవచ్చు, లేదా పన్నీర్ రోల్ కూడా అనుకోవచ్చు అండి. కొంచెం డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, మీ హస్బెండ్కి కానీ బ్రదర్స్ కానీ ఎవరికైనా మీ ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారండి. పిల్లలైతే కనుక బయటికి వెళ్దామని కూడా అనరండి, అంత బాగుంటుంది. ఈ ర్యాప్ చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు, ఒక్క చపాతీ ఒత్తుకుంటే సరిపోతుంది మనకి. చేయడం రాలేని వాళ్ళైతే కనుక చాలా టైం పడుతుంది, కానీ చేసే విధానం తెలిసిన వాళ్ళకైతే కనుక త్వరగా అయిపోతుంది. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.